వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నేను గచ్చిబౌలిలో మెడ్సీ ఐవీఎఫ్ సెంటర్లో ఉన్నానండి. ఇది ఫెబ్ 14న ఓపెన్ అయింది, కానీ ఆ రోజు నేను రాలేకపోయాను. మా కీర్తి వచ్చింది. అబ్బా ఎంత బాగుందో నక్క అని చెప్పింది. అయితే డాక్టర్ శిరీష గారు, మెడ్సీ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చే నేమ్ డాక్టర్ శిరీష గారు, ఫౌండర్ అనమాట. ఆవిడ హైదరాబాద్లోనే ఉన్నాను జయన్ నిన్న నాతో మాట్లాడారు. ఆవిడకి చెప్పకుండా నేను ఇక్కడ ఐవీఎఫ్ సెంటర్కి వచ్చేసానండి. ఇక్కడ అసలు సెంటర్ కీర్తి చెప్పిన ఎక్స్ప్రెషన్ చూస్తే అమ్మో అనుకున్నా నేను. సరే నేనే చూద్దాము, శిరీష గారికి కూడా సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి మెడ్సీ ఐవీఎఫ్ సెంటర్కి వచ్చేసానండి. హాయ్ శిరీష గారు. హాయ్ జయ గారు. హలో అండి. హలో. చెప్పకుండా వచ్చేసారు. అందుకే చెప్పకుండా వచ్చేసారు. నేను చెప్పొచ్చాను అనుకోండి, ఏ కాన్సెప్ట్ చేద్దాం జయ, దేని గురించి మాట్లాడదాం జయ అంటారు మీరు. అందుకని వీడియో చేయాలా ఏంటి? వీడియో చేద్దాము, కానీ సబ్జెక్ట్ వద్దు నాకు. కీర్తి అయితే ఎంత పెద్ద ఎక్స్ప్రెషన్ ఇచ్చిందంటే, అక్క అసలు ఎంత పెద్దదో నక్క, నేను ఎంతవరకు చూడలేదు అక్క అంది. ఆ రోజు నేను ఓపెనింగ్కి రాలేకపోయా. సరే ఎట్లాగో ఇటు వచ్చాను గచ్చిబౌలికి, మీరు ఉన్నారని నిన్న మాట్లాడాను కదా, ఒకసారి చూసి వెళ్దాం. హాస్పిటల్ అందరు హోమ్ టూర్లు చేస్తారు కదండి, హాస్పిటల్ టూర్ చేద్దాం శిరీష గారు. ఒకసారి మొత్తం చూద్దామండి మెడ్సీ మొత్తం. అసలు ఇంత స్పేస్ ముందు గచ్చిబౌలి ఎందుకు డిసైడ్ చేశారు? అంటే ఇక్కడ ఈ సరౌండింగ్స్ లో సాఫ్ట్వేర్ పీపుల్ ఇంకా చాలా మందికి ఇది సెంటర్ పాయింట్ కూడా అవుతుంది కాబట్టి ఇదైతే బాగుంటుంది అనిపించి ఇక్కడ ఈ లొకేషన్ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేసి మరి చూసారు కదా, పార్కింగ్ అని. ఎంత పెద్దదో ఉందండి. సో ఇక్కడ హైదరాబాద్ కి సూటబుల్ గా ఉండాలి, సో అంబియన్స్ ఉండాలి, పార్కింగ్ ఉండాలి, అండ్ ఈజీగా రాగలగాలి. ఇవన్నీ చూసుకొని ఈ లొకేషన్ సెలెక్ట్ చేసాం. ఓకే అండి, చూద్దామా? మాట్లాడుతున్నట్టున్నారు, ఓకేనా? నో ప్రాబ్లం. మా వాళ్ళకి ఏదో డైరెక్ట్ చేస్తున్నాను, రావడమే మాకు ఈరోజు చాలా థ్యాంక్ యూ, హ్యాపీగా ఉంది. ఇదేంటండి? ఇదంతా ఓపీ బ్లాక్. ఇక్కడ పేషెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ అవి తీసుకొని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిన తర్వాత ఇక్కడ మన కన్సల్టేషన్ రూమ్ లో వన్ ఆఫ్ ద డాక్టర్స్ ఎవరైనా, మన ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎవరైనా ఆ రూమ్ లో ముందు కపుల్ తాలూకా డీటెయిల్స్ అన్ని తీసుకుంటారు. అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళకి మ్యారేజ్ ఎన్నాళ్ళు అయ్యింది, వాళ్ళ డీటెయిల్స్, ప్రీవియస్ గా ఎక్కడైనా ఏమైనా ట్రీట్మెంట్స్ అయ్యాయా, అవన్నీ మేము ఈ రూమ్ లో వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడతారు. సో వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకుంటాము. మాట్లాడటం చాలా ఇంపార్టెంట్. సో వీ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ ద కపుల్. సో వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాతనే నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్తాము. ఎగ్జామినేషన్ అవనియండి, బ్లడ్ టెస్ట్ అవనియండి. సో వాళ్ళకి కొంచెం కంఫర్ట్ క్రియేట్ చేసిన తర్వాతనే మనం ముందుకు వెళ్తాం. శిరీష గారు, ఇప్పటికీ కూడా ఇంకా డిస్టర్బ్ అవుతూ, అంటే ఐవీఎఫ్ దాకా వెళ్ళాలా వద్దా, వెళ్తే ఏమవుతుందో, కరెక్ట్ గా మన బేబీసేనా, ఇట్లాంటి డౌట్స్ ఇంకా ఉన్నాయా? ఇంకా ఉన్నాయి, బట్ అవేర్నెస్ అయితే చాలా వరకు వచ్చింది. మీ వల్ల ఇంకా చాలా బాగా వచ్చింది. సోషల్ మీడియా ఇంపాక్ట్ చాలా ఉందనుకోని, అది వెరీ మచ్ నీడెడ్ యాక్చువల్లీ. ఆ అవేర్నెస్ అన్నది ఇంపార్టెంట్. అవునవును, మీలాంటి వాళ్ళంతా బయటకు వచ్చి ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, దీనివల్ల ఇది జరుగుతుంది అని అవేర్నెస్ క్రియేట్ చేయడంలో డాక్టర్ల పాత్ర అయితే చాలా ఉందండి. ఈ విషయానికి సంబంధించి ఉండాలి కూడా, ఎందుకంటే అంతకు ముందు ఏదో వాళ్ళు ఇన్ఫర్మేషన్ అంతా సర్చ్ చేసేసుకొని అవసరం లేనిది చూసి లేనిపోని అపోహలు పెట్టుకొని, అలా కంటే డాక్టర్స్ డైరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు డెఫినెట్ గా అది వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సో అది పేషెంట్స్ కి చాలా ఉపయోగపడుతుంది. ఓకే, ఈ రూమ్ ఏంటండి? చెప్పాను కదా, ఒకసారి వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత లేడీకి అసలు యూట్రస్ ఎలా ఉంది, వాళ్ళ ఓవేరియన్ రిజర్వ్ ఎలా ఉంది, సో అవన్నీ టెస్ట్ చేయాలంటే మనం స్కాన్ చేయాలి. సో ఇక్కడ వాళ్ళకి రావచ్చా? స్కాన్ రూమ్ లోకి రావచ్చు. సో ఇక్కడ వాళ్ళు స్కాన్ చేసి లేడీకి ఆ డీటెయిల్స్ అన్ని ఇందులో స్కాన్ ద్వారా చూస్తాము. సో ఒక పార్ట్ ఆఫ్ అసెస్మెంట్ ఇక్కడ జరుగుతుంది. అసలు ఏంటి ప్రాబ్లం అనేది తెలుస్తుంది అంటే కొంతవరకు. అంటే లేడీ వరకు యూట్రస్ లో ఏమైనా ఇష్యూ ఉందా, లేకపోతే ఓవరీస్ లో ఎగ్స్ తక్కువ ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా సిస్ ఉన్నాయా, లేకపోతే ఎండోమెట్రియోసిస్ లాంటి ప్రాబ్లం ఉందా, ఇవన్నీ అసెస్ చేయడానికి మనకి స్కాన్ ఉపయోగపడుతుంది. ఓకే ఓకే.
సో ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. ఇదే ఇంపార్టెంట్. ఇప్పుడు మనం జనరల్ గా గైనిక్స్ దగ్గరికి వెళ్ళినా కూడా చేసేది ఇదే ప్రొసీజర్ ఇదే కదండి. ప్రొసీజర్. జస్ట్ కన్సీవ్ అయిన తర్వాత కన్సీవ్ అయిన తర్వాత చూసేది బేబీ గ్రోత్ అవన్నీ చూస్తాము. ఆ, ఈ ఎగ్జామినేషన్ పార్ట్ అయిన తర్వాత ఆహా, కొన్ని బ్లడ్ టెస్ట్లు అవసరం పడతాయి. ఆహా, ఆహా, అండ్ మేల్కి వచ్చేసరికి సెమెన్ అనాలిసిస్ కంపల్సరీగా చేయాలి. ఆ, చాలా మంది లేడీస్ ని పంపించేస్తా ఉంటారు, ముందు మీరు వెళ్ళి అవునవును. చూసుకోండి. అవునవును. అట్లా కాదు, అంటే ఇప్పుడున్న fertility సిచ్యువేషన్స్ issue లో మెయిన్ ఈక్వల్ ఫీమేల్ ఎక్కువగా అనుకుంటారు, బట్ ఇద్దరికి ఈక్వల్ రోల్ ఉంటుంది. సో లేడీలో ఎంత ప్రాబ్లం ఉందో మేల్లో కూడా మనం అంతే అసెస్ problem చేయాలి. ఉంది. ఆ. సెమెన్ అనాలిసిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్. అదొకటి ఆహా. మనం చేయగలిగితే అట్లీస్ట్ కొంతవరకు మేల్ సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ మనం Okay. ఐడెంటిఫై చేయొచ్చు. ఇంకేమైనా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్, డయాబెటీస్ లాంటివి ఉన్నా మనం స్క్రీన్ చేస్తాం. దానికి ఇది ఈ ల్యాబ్ lab test చేస్తాం. రైట్. సో ఈ టెస్ట్ అన్ని చూసిన తర్వాత మనకు కొంత అండర్స్టాండింగ్ వస్తుంది. అవును. కొన్ని బ్లడ్ టెస్ట్లు, సెమెన్ అనాలిసిస్, బేసిక్ స్కాన్ చేసిన తర్వాత వీళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది అని ఒక ఐడెంటిఫికేషన్, మనకు ప్రాబ్లం ఏంటి అని తెలిసిన తెలుస్తుంది. తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్స్. చూడండి, అందరూ ఐవీఎఫ్ సెంటర్కి వస్తే ఐవీఎఫ్ఏ చేసేస్తారు, అట్లా ఏం ఉండదు. ఇందులో చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయి. కొంతమందికి పీసీఓ ఉండి ఎగ్ రిలీజ్ అవ్వలేదు అనుకోండి, సింపుల్ టాబ్లెట్స్ ఇచ్చి ట్రీట్మెంట్ చేస్తాము. అదర్వైజ్ ఇంకా మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ ఉంది అనుకోండి, ఐయుఐ కూడా చేయొచ్చు. ఐవీఎఫ్ అన్నది అందరికీ నెసెసిటీ ఉండదు. చాలా బాగుందండి. అందులో స్పేస్ అంతా కూడా సూపర్ గా ఉందండి. ఒకలాంటి బ్రైట్ గా వాల్స్ గానీ, కింద ఫ్లోర్ గానీ, అంటే పేషెంట్ కి చాలా కంఫర్టబుల్ గా ఉండాలి, స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి. అవునా, వాళ్ళు కొంచెం వెయిట్ చేసే పీరియడ్ చాలా కంఫర్టబుల్ గా ఉంచాలనే అవునవును. ఉద్దేశంతో ఇలా క్రియేట్ చేసాం. చాలా బాగుందండి. ఇంకా ఇటు వెళ్తే ఏంటంటే ఇటు ఇప్పుడు పేషెంట్ కి అదే మేల్ కి టెస్ట్ అది చేస్తాం అవును. కదా, సో వాళ్ళ కలెక్షన్ కి ఒక కొంచెం ప్రైవేట్ గా ఉండాలి. Okay. సో కలెక్షన్ రూమ్ అన్నది సెమెన్ కలెక్షన్ కి ఒక రూమ్ ఉంటుంది. ఓకే. అండ్ ఆల్సో ఇది ఐయుఐ రూమ్. ఆహా. సో ఐయుఐ అవసరమైన కపుల్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి శాంపిల్ ప్రిపరేషన్ చేసి వాళ్ళకి ఈ రూమ్ యూస్ చేస్తాం. రైట్. ఎంత స్పేస్ అండి ఇది మొత్తం టోటల్ గా ఫ్లోర్? 12,500. ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఇదే ఎక్కువ స్పేస్ ఉన్నదా హైయెస్ట్ ఐవీఎఫ్ లో? హైదరాబాద్ అండ్ ఈవెన్ వైజాగ్ లో కూడా, Super. ఈవెన్ విజయవాడ కూడా అవునవును. 30,000. ఇది రికవరీ రూమ్ అన్నారు. ఇది రికవరీ రూమ్. అంటే ఐవీఎఫ్ చేసిన తర్వాత పేషెంట్స్ ఒక 2-3 hours ఉంచుతాం కదా, అవును. సో దానికి. ఓకే. సో అన్నిటికీ చాలా కంఫర్టబుల్ గా డిజైన్ చేసాము. చాలా పేషెంట్ బాగుంది. ఎక్కడ Wow, ఇబ్బంది wow. పడకుండా సో కాసేపు కొంచెం రెస్ట్ తీసుకొని అట్లా వెళ్ళటానికి. ఓకే. ప్రైవేట్ గా కూడా ఏమైనా సింగిల్ రూమ్ అట్లా సింగిల్ రూమ్స్ కూడా అరేంజ్ లోపల చేసాం. ఉన్నాయండి. ఓకే. నెక్స్ట్ థియేటర్స్ చూద్దాం శిరీషిక. నేను Theatres. థియేటర్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తా ఉంటుంది చూడాలని. థియేటర్స్ లోకి వెళ్ళడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, మనం డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్దాం. ఓ ష్యూర్ అండి, డెఫినెట్లీ. Okay. ఓకే. డ్రెస్ ఇచ్చేస్తే చేంజ్ చేసుకుందాం. Sure. ఓకే. శిరీష్ గారు, ఆపరేషన్ రూమ్ లోకి వెళ్ళాలంటే మొత్తం డ్రెస్ అప్ అవ్వాలన్నారు. అవును. సో నేను కూడా డాక్టర్ లాగానే అయిపోయాను. డాక్టర్ ఎంత బాగుందండి వినడానికి. డాక్టర్ నవ్వలేకపోయిన డ్రెస్ అయితే వేసుకున్నాను. మరి చూద్దామండి లోపల. సో దిస్ ద రెస్ట్రిక్టెడ్ ఏరియా. ఓకే. సో లోపల ఊసైడ్ పికప్ థియేటర్, ఎంబ్రియాలజీ రూమ్, సో ఆండ్రాలజీ ల్యాబ్ అండ్ ఎండోస్కోపీ థియేటర్. ఓకే అండి, లోపలికి వెళ్ళొచ్చండి. వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఐవీఎఫ్కి ముందు ఇంజెక్షన్స్ అన్నీ ఇచ్చి ఊసైడ్ పికప్కి రెడీ చేస్తాం. అరౌండ్ 8 to 12 days ఇంజెక్షన్స్ ఇచ్చి మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ వచ్చేటట్టు చేస్తాము. ఇచ్చిన తర్వాత అవి ఎగ్స్ రిలీజ్ అవ్వడానికి ఒక ఇంజెక్షన్ ఇచ్చి 34 to 36 hours మధ్యలో ఎగ్ పికప్కి ప్లాన్ చేస్తాం. ఈ ఎగ్ పికప్ అనేది ఈ ఏరియాలో చేస్తాం. ఊసైడ్ పికప్కి పేషెంట్ రెడీ అయిన తర్వాత పేషెంట్ ఇక్కడ పడుకుంటారు. అది అనెస్థీషియా సంబంధించిన ఎక్విప్మెంట్. అనెస్థెటిస్ట్ అంటే జస్ట్ ఒక 5 to 10 minutes సరిపడా అనెస్థీషియా ఇస్తారు. షార్ట్ జనరల్ అనెస్థీషియా అంటాం. సో ఎక్కువ ఉండదు, దే విల్ బి నార్మల్ ఆఫ్టర్ 1 to 2 hours అన్నమాట. సో అల్ట్రాసౌండ్ గైడెడ్గా పికప్ చేస్తాం అన్నమాట. సో ఇవన్నీ ఆ పికప్కి ఆస్పిరేటర్ అంటాం అన్నమాట. సో ఈ ప్రెషర్ కోసం అనమాట. సో ఈ పికప్కి ఇది చాలా అవసరం. అండ్ అట్ ద సేమ్ టైం అల్ట్రాసౌండ్ గైడెడ్గా చేస్తాం. సో వన్స్ పికప్ అయిన తర్వాత ఇందులోంచి మనం ఎంబ్రియాలజిస్ట్కి ఇస్తామన్నమాట. ఎందుకు అంటే ఇంత దూరం వెళ్ళేసరికి చాలా టెంపరేచర్ వేరియేషన్ రాకుండా, సో ఇక్కడ టెంపరేచర్ కంట్రోల్ కోసం ఇటు నుంచి మనం డైరెక్ట్గా ఇచ్చేస్తాం. ఎంత కేర్ తీసుకోవాలి చాలా. అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. అంటే ఒకరితో అయిపోయేది కూడా కాదు, చాలా మంది ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, టీమ్ వర్క్ ఉండాలి. ఓకే.
రైట్ అండి. నెక్స్ట్ ల్యాబ్ చూద్దామండి. ఇంకోటి ఏంటి నెక్స్ట్? నెక్స్ట్ IVF ల్యాబ్, దట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ IVF. ఓకే. సో ఇప్పుడు ఈ పికప్ చేసిన ఎగ్స్ అన్ని ఎంబ్రియాలజిస్ట్కి ఇస్తాం కదా. ఓకే. సో ఆయన ఏం చేస్తారంటే అందులో డెన్యూడ్ చేసి ఊసైట్స్ అన్ని తీసిన తర్వాత ఒక 2-3 hours తర్వాత మేల్ శాంపిల్ తీసుకొని ఈ రెండు ఫర్టిలైజ్ చేస్తారు ఆ రూమ్. రండి చూపిస్తాను. జయ గారు, ఇది ఎంబ్రియాలజీ ల్యాబ్. దిస్ ఇస్ ద హార్ట్ ఆఫ్ IVF ప్రొసీజర్. ఓకే అండి. సో ఇది చాలా మెటిక్యులస్ గా చేయాలి, టెక్నికలీ డిఫికల్ట్ అండ్ ఫెసిలిటీ కూడా ఉండాలి. సో IVFకి ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఓకే అండి. సో అది వర్క్ స్టేషన్. సో ఓసైట్ స్క్రీనింగ్ అంతా అక్కడ చేస్తాము. అక్కడ నుంచి ఎగ్స్ తీస్తాం కదా, దాని స్క్రీనింగ్ డెన్యుడేషన్ ఇక్కడ చేస్తారు. రెండోది ఇది మ్యానిపులేటర్ అంటాము, IVF ICSI అంటే ఎగ్ లోకి స్పర్మ్ ఇంజెక్ట్ చేయటం అనమాట. ఇది బెంచ్ టాప్ ఇంక్యుబేటర్. ఇది ఎంబ్రియోస్ కల్చర్ చేస్తాం ఇక్కడ. సో ఇది ఇక్కడ ప్రొసీజర్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈయన ధీరజ్ మా ఎంబ్రియాలజిస్ట్. నేను ఎగ్స్ పికప్ చేసిన తర్వాత ఈయనకి హ్యాండ్ ఓవర్ చేస్తాము. సో ఈయన ఇక్కడ స్క్రీనింగ్ ఆఫ్ ద ఎగ్స్ అండ్ డెన్యుడేషన్ అంటాం, ఆ ప్రొసీజర్ ఇందులో చేస్తారు. తర్వాత ఇందాక చూపించాను కదా, అక్కడ మేల్ హస్బెండ్ తాలూకా స్పర్మ్ తీసుకుని అక్కడ ప్రిపేర్ చేసుకుంటారు. సో ఎగ్స్ తీసిన 3 hours తర్వాత ఇది ICSI మ్యానిపులేటర్. సో ఇక్కడ ప్రొసీజర్ చేస్తారు. ఒక ఎగ్ లోకి ఒక స్పర్మ్ ఇంజెక్ట్ చేస్తారు అనమాట, చేసి ఎంబ్రియోస్ ఫార్మ్ చేస్తారు. సో ఈ రెండు ఇంక్యుబేటర్స్ అనమాట. అంటే మనం ఎంబ్రియోస్ ని 5 days దాకా ఇక్కడ మనం గ్రో చేయొచ్చు, కల్చర్ చేయొచ్చు. ఇది బెంచ్ టాప్ ఇంక్యుబేటర్ అనమాట. సో ఫర్టిలైజ్ చేసిన ఎంబ్రియోస్ ని ఇక్కడ కల్చర్ చేస్తాం. ఈ రెండు. ఓకే. టెంపరేచర్ ఇలానే ఉంటుందండి ఎప్పుడు? ఇక్కడ లో టెంపరేచర్స్ మెయింటైన్ చేయాలి. ఎంబ్రియాలజీ ల్యాబ్ ఎప్పుడు లో టెంపరేచర్. ఓకే. ఓకే. సో మనము AC ఎప్పుడు ఆన్ చేస్తూ ఉండాలన్నమాట. సో అస్సలు టెంపరేచర్ వేరియేషన్స్ ఉండకూడదు. అండ్ వీటికి కూడా కంటిన్యూస్ సపోర్ట్ ఉండాలి, బ్యాకప్ ఉండాలన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, మిషనరీస్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలా కేర్ఫుల్ గా చూడాలి. సో మా గైనకాలజిస్ట్ రోల్ ఏంటంటే ఎగ్స్ పికప్ చేసిన తర్వాత వీళ్ళకి ఇచ్చింది, వీళ్ళ రోల్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చెప్పాను కదా 3 to 5 days అక్కడ ఎంబ్రియో కల్చర్ చేస్తాము. ఓకే అండి. డిపెండింగ్ అపాన్ ద క్వాలిటీ అండ్ పేషెంట్ ఫ్యాక్టర్స్ బట్టి మనం 3rd day కానీ 5th day కానీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాము. సో పేషెంట్ని పికప్ చేసిన 3rd day కానీ 5th day కానీ మళ్ళీ రమ్మంటాము. ఆర్ఎల్స్ ఒక్కోసారి మోస్ట్ ఆఫ్ ద టైం ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కూడా చేస్తాము. సో అది మళ్ళీ ఇక్కడే చేస్తాం, అల్ట్రాసౌండ్ గైడెడ్. సో ఎంబ్రియాలజిస్ట్ ఆ ఎంబ్రియోస్ తెచ్చి ఇస్తే ఇక్కడ మీరు మళ్ళీ గర్భసంచిలోకి ఎంబ్రియోస్ ఇక్కడ ప్రవేశపెట్టాలి. పెట్టిన తర్వాత 2 weeksకి మనం బ్లడ్ టెస్ట్ చేస్తే మనం చేసిన ప్రొసీజర్ సక్సెస్ అయిందా లేదా అని తెలుస్తుంది. ఎందుకంటే IVFలో 100% సక్సెస్ అవ్వదు. డిపెండింగ్ అపాన్ ద సెంటర్, ఈ ఫెసిలిటీ, ఈ అన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. మన పేషెంట్ తాలూకా ఫ్యాక్టర్స్ బట్టి 50 to 60% ఛాన్సెస్ ఉంటుంది సక్సెస్. ఓకే. ఓకే అండి. ఇది ఎండోస్కోపీ థియేటర్ అండి ఇది. ఓకే. అంటే ఇప్పుడు లేడీకి స్కాన్ చేసిన తర్వాత ఏమైనా ఇప్పుడు యూట్రస్లో చిన్న చిన్న పాలిప్స్ కానీ అలాంటి ఏమైనా అతుకులు అంటాం, ఎడిషన్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే హిస్టోస్కోపీ అని ప్రొసీజర్ చేస్తాము. సో అది స్క్రీన్ అనమాట. లాప్రోస్కోపీ అండ్ హిస్టోస్కోపీ అందులో చేయొచ్చు. సో ఆ ప్రొసీజర్ ఇక్కడ చేస్తాము. అంటే గర్భసంచి లోపల భాగం అంతా తనిఖీ చేస్తాము. ఇంకొకసారి లాప్రోస్కోపీ అంటాము. అంటే కొంతమంది పేషెంట్స్ ట్యూబ్స్ ఎలాగున్నాయి టెస్ట్ చేయడానికి, లేకపోతే ఏమైనా ఎండోమెట్రియోసిస్ కానీ ఇంకేమైనా అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మనం కరెక్ట్ చేయడానికి లాప్రోస్కోపీ ద్వారా చేయొచ్చు అన్నమాట. ఓకే. గర్భసంచి లోపల చూడటానికి హిస్టోస్కోపీ ద్వారా చేస్తాము, అండ్ ట్యూబ్స్ మిగతా పార్ట్స్ అన్ని చూడటానికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తాం. సో ఫర్టిలిటీ రిలేటెడ్ సర్జరీస్ అన్ని అనమాట లాప్రోస్కోపీ అండ్ హిస్టోస్కోపీ. రైట్ శిరీష గారు, మొత్తం అసలు స్పేస్ కానీ లేకపోతే థియేటర్స్ కానీ ఓపీ రూమ్స్ కానీ చాలా చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ. పేషెంట్ కంఫర్ట్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. సో ఆ రకంగా డిజైన్ చేసాము. చాలా బాగుందండి నా హాస్పిటల్ టూర్ అయితే. థ్యాంక్ యూ అండి.